మరొకసారి ఒక కుష్టి రోగి పునీత ఎలిజబెత్తమ్మను వెతుక్కుంటూ సరాసరి అంతాపురంలోకి వచ్చేస్తాడు. ఆ కుష్టి రోగిని చూసి కనికరమతో చలించిపోయిన పునీత ఎలిజబెత్తమ్మ గారు అతన్ని ఒక పడక పైన పడుకోబెట్టి అతని గాయాలకు కట్టుకడుతూ ఉంటారు. ఈ విషయం భర్త లూయికి తెలుస్తుంది. లూయి కోపముతో గదిలోనికి వచ్చి అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పడక పైన తను ఊహించినట్లుగా కుష్టి రోగి లేడు. అక్కడ సిలువ వేయబడిన క్రీస్తు ప్రభు ఉన్నారు. అది చూసి లూయి ఆనందంగా ఇలాంటి అతిథులకు స్వాగతం సుస్వాగతం అని చెప్పి అనాథాశ్రమానికి పక్కనే కుష్టి రోగుల కొరకు ఒక హాస్పిటల్ను నిర్మిస్తాడు. అప్పటి నుండి పునీత ఎలిజబెత్తమ్మ గారు అనాథులను కుష్టి రోగులను ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ ఉండేవారు. వారికి ఎంతో ఓపికగా సేవలు చేస్తూ క్రీస్తు ప్రభుకు చేస్తున్నట్లే ఆమె ఆనందపడుతూ ఉండేవారు. పిత పుత్ర పవిత్రాత్మ ప్రేమ బంధంగా భార్యాభర్తల బంధం ఉండాలి అని పునీత లూయి ఎలిజబెత్తమ్మలు మనకి నేర్పిస్తూ ఉన్నారు. కేవలం గురువులు కన్యాశ్రీలు మాత్రమే పునీతులవరు, భార్యాభర్తలు కూడా పునీతులు కాగలరు అని పునీత ఎలిజబెత్తమ్మ లూయి గారి యొక్క జీవితం మనకి నేర్పిస్తూ ఉంది. కాబట్టి పునీత లూయి ఎలిజబెత్తమ్మ గారి యొక్క అడుగు జాడల్లో ప్రతి కథోలిక కుటుంబం నడవాలి అని మన కథోలిక శ్రీ సభ కోరుకుంటూ ఉంది.